వెల్కమ్ టు మై ఛానల్ నూరా కిచెన్. చికెన్ పకోడా చేస్తున్నాను. చాలా సింపుల్గా తయారైపోతుంది ఈ చికెన్ పకోడా. పప్పు, రసం, వైట్ రైస్తో బాగుంటుంది. స్నాక్స్ మాదిరి కూడా బాగుంటుంది. ఈ చికెన్ పకోడా తయారీ విధానం చూద్దాం. చికెన్ను శుభ్రంగా కడుక్కొని చికెన్ పకోడా మసాలా బయట దొరుకుతుంది మార్కెట్లో. చికెన్ పకోడా మసాలా తీసుకొని ఇలా ముక్కలకు మొత్తం అప్లై చేసేయాలి. బాగా ముక్కలకు పట్టించాలి. ఈ చికెన్ పకోడా మసాలా ఇలా పట్టించాలి. చూడండి, ఓవర్ నైట్ కానీ 2-3 గంటలు కానీ రెస్ట్ ఇవ్వండి. అప్పుడే ఈ మసాలా బాగా ముక్కలకు పడుతుంది. చూడండి, చక్కగా ఇలా మసాలా పెట్టేసి రెస్ట్ ఇచ్చినాక పెనం పెట్టి ఆయిల్ వేసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా. చూడండి, ఇలా కలిపి పక్కన పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ కావాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఇలా ఒక్కొక్క ముక్క ఆయిల్లో వేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవాలి. బాగా మంచి రంగు వచ్చేటిగా 2 వైపులా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. మంట హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. అప్పుడే చికెన్ పకోడా సాఫ్ట్గా కుక్ అయిపోతుంది. చూడండి, ఇలా తిప్పుకోవాలి. మంచి స్మెల్ వస్తుంది. చాలా సింపుల్గా ఈ చికెన్ పకోడా తయారవుతుంది. చక్కగా 2 వైపులా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి. ఇండియా, దుబాయ్ వీడియోలు వచ్చాయి చూడండి. ఇలా 2 వైపులా చక్కగా కాల్చుకుంటూ ఉండాలి. మసాలా కలిపినాక రెస్ట్ ఇచ్చే చాలా టేస్టీగా ఉంటుంది ఈ చికెన్ పకోడా. అయితే ఇలానే ఫ్రై చేసుకోవాలి. చక్కగా ఫ్రై అవుతుంది. చూడండి, మంట హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. చక్కగా ఫ్రై అవుతూ ఉంటుంది. తిప్పుకుంటూ ఉండాలి. 2 వైపులా మంచి రంగు వచ్చేట్టుగా కాలాలి కాబట్టి ఇలానే తిప్పుకోవాలి. చూడండి, ఇలా ఫ్రై అవుతుంది. చక్కగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇలా తిప్పుకుంటూ. ఛానల్లో కావాలనుకుంటే చికెన్ పకోడా వీడియోలు ఇంకా ఉన్నాయి చూడండి. ఒకసారి చూసి మీకు నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ చికెన్ పకోడా. అయితే ఇలా కలుపుకోవాలి. కాస్త ఫ్రై ఉంది, ఇంకాస్త ఫ్రై కావాలి. ఇలా ఫ్రై కావాలి. ఇలా ఫ్రై అయితే లోపల సాఫ్ట్గా ఉడికిపోతుంది. చూడండి, ఇలానే ఫ్రై చేసుకోవాలి. చక్కగా ఇలా కాలాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇలా తీసుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలి. మొత్తం ఇలానే ప్లేట్లో వేసుకోవాలి. చూడండి, ఇప్పుడు 2వ వైపు కూడా రెండోసారి ఇలా ఆయిల్లో వేసేయాలి. వేడి ఆయిల్లో 2 వైపులా మంచి రంగు వచ్చేట్టుగా కలుచుకోవాలి.
చూడండి ఇలా ఫ్రై అవుతుంది. వీడియో లెంత్ ఎక్కువైపోతుందని నేనైతే చూపించలేదు. ఈ వీడియో చక్కగా ఇలా ఫ్రై అయిపోయింది చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ఇలా ఒకసారి చికెన్ పకోడా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇండియా దుబాయ్ వీడియోలు వచ్చాయి చూడండి. చక్కగా రెడీ అయిపోయింది చికెన్ పకోడా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.